ప్రియులారా, నేను పలుమార్లు నేను చెప్పాను, వాక్యాన్ని చదివిన వారు గొప్ప గొప్ప శాస్త్రవేత్తలు అయిపోయారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. థామస్ అల్వా ఎడిసన్ అనేటువంటి ఒక గొప్ప శాస్త్రవేత్త వాక్యాన్ని చదవడం ద్వారా ఈరోజు విద్యుత్ బల్బును కనుగొని ప్రపంచాన్ని వెలిగించాడని, మరి ప్రియులారా, దేవుని వాక్యాన్ని ధ్యానించినటువంటి శాస్త్రవేత్తలు కంప్యూటర్ని కనుగొన్నారని, ప్రియులారా, ఇప్పుడు మనం చూస్తున్నటువంటి అనేక రకాలైనటువంటి గొప్ప గొప్ప ఇన్నోవేషన్స్ అన్ని కూడా వాక్యాన్ని చదివిన వారు కనుగొని దేవుణ్ణి ఎంతగానో మహింపరుస్తున్నారు. దేవునికి స్తోత్రం. వాక్యం అంటే అంత విలువైంది. ఈరోజు వాక్యం అంటే చాలా మందికి విలువ తెలియదు. వాక్యం అంటే చాలా మందికి ప్రియులరా దాని యొక్క గొప్పతనం తెలియక ఇంకా అజ్ఞానంలోను, ఇంకా ఆ యొక్క ప్రియులరా మరి అపవాది బంధకాల్లో ఉండిపోతున్నారు. అజ్ఞానం అనే బంధకంలో ఉండిపోతున్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, చీకటిలో ఉండిపోతున్నారు. అందుకే ఒక వేదం ఈ రీతిగా చెబుతుంది. దేవుని వాక్యం అంట ప్రియుల అసతోమ సద్గమయ తమసోమ జ్యోతిర్గమయ మృత్యోర్మ అమృతంగమయ అని ఒక వేదం చెబుతుంది. దీని అర్థం ఏంటంటే, అసత్యములో నుండి సత్యములోనికి, చీకటిలో నుండి వెలుగులోనికి, మరణములో నుండి జీవములోనికి నడిపించేదే దేవుని వాక్యం అంటే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏంటండి? అసత్యములో నుండి నేను సత్యంలోనికి నడిపిస్తుంది దేవుని వాక్యం. ఒకవేళ అసత్యపు జీవితంలో ఉంటే జ్ఞానం నేర్పిస్తుంది దేవుని వాక్యం. ఒకవేళ నువ్వు చీకటిలో ఉంటే, ఒకవేళ చీకటి బంధకాల్లో ఉంటే, పాపపు బంధకం అనే చీకటిలో ఉంటే నిన్ను వెలుగులోనికి నడిపించేది దేవుని వాక్యము, రక్షణ ఇచ్చేది దేవుని వాక్యం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియులారా, కనుక మరణములో నుండి జీవములోనికి నడిపించేది దేవుని వాక్యము. గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మరణములోనికి జీవంలోనికి నడిపిస్తుందంట. ఈ వాక్యం ఎవరు అంటే ప్రభు అయిన యేసుక్రీస్తే. దేవునికి స్తోత్రం చెప్పండి. ఈ వాక్యం ఎవరంటే ప్రభు అయిన యేసుక్రీస్తే. ఆయనను నమ్మిన వారు అసత్యములో నుండి సత్యములోనికి వస్తారు. ఆయనను నమ్మిన వారు చీకటిలో నుంచి వెలుగులోనికి నడిపించబడతారు. ఆయన యందు విశ్వాసం ఉంచి ప్రభువుని తన వాక్యాన్ని వెంబడించిన వారు మరణించినను బ్రతుకుదురు అంటున్నాడు. దేవునికి స్తోత్రం. గతించినటువంటి కాలంలో ఒకప్పుడు నేను ప్రియులర మరణపు అంచుల వరకు వెళ్ళిపోయాను. నేను మీలో చాలా మందికి తెలుసు, మరణపు అంచుల వరకు వెళ్ళిపోయాను. నేను చనిపోయేటువంటి చివరి స్థితిలోనికి వెళ్ళిపోయాను. అలాంటి పరిస్థితిలో నుంచి దేవుడు దర్శించి ఆయన వాక్యం ద్వారా ఆయన మాట్లాడి బ్రతికించాడు ఆయన. ఈరోజు దేవుని సేవ చేస్తున్నానంటే, ఈరోజు ప్రభు కొరకు ప్రయాసపడుతున్నానంటే తనకండి వైద్యుదాన్ని ప్రియ దేవుని బిడ్డలారా, మరి దేవునిని వెంబడిస్తున్నానంటే, ప్రభు పరిచయం చేస్తున్నానంటే కారణం ఏంటి తెలుసా? దేవుడు బ్రతికించాడు గనక. దేవునికి స్తోత్రం. ఏంటి చెప్పండి? దేవుడు బ్రతికించాడు. ప్రియులారా, ఈరోజు వాక్యం బ్రతికించింది నన్ను. యేసు ప్రభు వారు బ్రతికించారు. ఆయన మాట బ్రతికించింది. ఈరోజు ప్రియులారా, దేవుడు ఆయన మనల్ని బ్రతికిస్తాడు. ఆయన మాట మనల్ని బ్రతికించేది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకే అంటున్నాడు మత్తయి సువార్త 4వ అధ్యాయం 4వ వచనములో, మనుష్యుడు రొట్టె వలన మాత్రమే కాదు గాని దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన కూడా జీవిస్తాడు. దేవునికి స్తోత్రం. మ్యాన్ షల్ నాట్ లివ్ బై బ్రెడ్, నాట్ ఓన్లీ బై ద బ్రెడ్, బట్ ఆల్సో హీ కెన్ లివ్ ఎవ్రీ వర్డ్ అవుట్ ఆఫ్ ద మౌత్ ఆఫ్ గాడ్. దేవుని మాట మనల్ని బ్రతికిస్తుంది. కనుక దేవుని వాక్యం మనందరికీ చాలా అవసరం. ఏంటండి? దేవుని మాట మనందరికీ చాలా అవసరం. అందుకే ఈ ప్రార్థనలో, ఈ యొక్క కూటాలు, లేదంటే ఈ యొక్క ప్రియులర్ యవనస్తుల కూటాలు, పురుషుల ప్రార్థనలో, ఉపవాస ప్రార్థనలో, ఆదివారపు ఆరాధనలో, లేదంటే ప్రియులర కూటాలు, ఇవన్నీ కూడా ఎందుకంటే వాక్యం ద్వారా మనం బలపరచబడ్డానికి. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కీర్తన 1లో అదే అంటున్నాడు, దేవుని వాక్యమును దివారాత్రములు ధ్యానించువాడు ధన్యుడు. ఆ తర్వాత కిందలో అన్నాడు, అతడు నీటి కాలవల యోర నాటబడిన చెట్టు వలె ఫలిస్తాడు.
దేవుని వాక్యాన్ని ధ్యానించేవారు, ప్రభువుని వెంబడించేవారు, వారు పడిపోరు, ఎండిపోరంటండి. ఏమవరు చెప్పండి? ఎండిపోరు. ప్రియ దేవుని బిడ్డలారా, ఎండిపోయిన స్థితిలో ఎవరుంటారంటే వాక్యం హృదయంలో లేనోళ్ళు, ప్రార్థనా జీవితం లేనోళ్ళు ఎండిపోతున్నారు చాలా మంది. తెలుసా మీకు? ఈరోజు ప్రియులారా చాలా మంది ఆత్మీయ జీవితంలో పడిపోతున్నారు, శారీరక బంధకాల్లో ఉండిపోతున్నారు, చీకట్లో ఉండిపోతున్నారు. కారణం ఏంటంటే వాక్యం లేకపోవడం వలన, ప్రార్థనా జీవితం లేకపోవడం వలన, దేవుని స్తుతి లేకపోవడం వల్ల స్థితి మారిపోతుంది. స్తుతి లేకపోవడం వల్ల ఏమవుతుందంట? స్థితి మారిపోతుంది. స్తుతి నీ స్థితిని మారుస్తుంది. స్తుతి ఏం చేస్తుంది చెప్పండి? నీ స్థితిని మారుస్తుంది. ఈరోజు ఆషామాషి కాదు దేవుడు అంటే. సేవకుల మాటలు ఆషామాషి కాదు. ఈరోజు పని లేక సేవకుడు ఎక్కడ చెప్పట్లేదు. పని లేక మీ అందరికి ఫోన్లు చేసి, లేకపోతే మీ అందరిని ఇబ్బంది పెట్టి రమ్మని, లేకపోతే ఏదో రకంగా దేవుని మాటను బ్రతిమాలో, ఏదో రకంగా మంచి చెప్పో కొన్ని మాటలు ఎందుకు చెప్తారంటే సేవకులు, కారణం ఏంటి తెలుసా? మీరందరూ కూడా దీవించబడాలని, మీరు ఫలించే చెట్టులాగా ఉండాలని ఈరోజు ప్రియులరా దైవజనులు మీకోసం ఎంతో ప్రయాసపడుతున్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కనుక వాక్యం మన అందరికి చాలా ఆశీర్వాదకరం. ఈరోజు మనం చదువుకున్న వాక్యంలో మరి 13వ అధ్యాయంలో ప్రభు అంటున్నాడు, ప్రియులరా ఒక మంచి మాట, తండ్రి శిక్షించిన కుమారుడు జ్ఞానము గలవాడగును, అపహాసకుడు గద్దింపునకు లోబడడు. దేవునికి స్తోత్రం. ఈ అధ్యాయం అంతా మరి చదువుతుంటే నిజంగా చాలా సంతోషపడ్డాను. శ్యామ్ గారు చదువుతున్నారు ఈ 20 వచనాలు, ఇంకా 25 వచనాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా చదివితే చాలా బాగున్నాయి. ప్రతి మాట కూడా ఒక